కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చెప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు అనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే చివరి మాటగా మనం ఎందుకు దేవుణ్ణి కొనియాడాలి అని అంటే, మనల్ని ఆయన తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు గనక. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు? దేవుని స్వాస్థ్యం. మనము దేవునికి సంబంధించినటువంటి వారం. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘము అంటేనే ఎవరండి? దేవుని స్వాస్థ్యం. సంఘం అంటే దేవుని స్వాస్థ్యం. మనందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారం. మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మనము ఆయన ప్రజలం, మనము ఆయన వారం. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మనము ఎవరికి ప్రజగా ఉన్నాం, మనము ఏ దేవునికి మనం బిడ్డలుగా ఉన్నాం, మనల్ని ఎవరు విలువ పెట్టి కొన్నారు, మనల్ని ఎవరు స్వాస్థ్యముగా చేసుకున్నారు. ఈరోజు దేవునికి నువ్వా స్వాస్థ్యం? ఎంత చదివేటి? ఏంలే. ఎంత ఉందేటి? ఏంలే. ఏ పరపతి ఉంది? ఏంలే. దేవుడు నీలో ఏది చూచి నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు? ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ఈ రాత్రి మనందరినీ కూడా దేవుడు తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందును బట్టైనా దేవుని కొనియాడవా? అందును బట్టైనా దేవుని స్తుతించవా? అందును బట్టైనా దేవుని మహిమపరచవా? ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను, మనలో ఏ అర్హతలు లేకపోయినా దేవుడు పిల్లరా మనల్ని తన స్వాస్థ్యముగా చేసుకుని మనల్ని ఈరోజు ఈ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా దేవుడు పిల్లరా తన స్వాస్థ్యాన్ని విడనాడాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. తన స్వాస్థ్యాన్ని దేవుడు కాపాడుకుంటాడు. చూడండి, ఇప్పుడు కోడి ఉందనుకోండి, ఆ గుడ్డు దానికి స్వాస్థ్యం. అది తర్వాత పిల్లగా మారిన తర్వాత కూడా ఆ పిల్ల దాని యొక్క స్వాస్థ్యం. కాబట్టి అది ఎటు వెళ్తున్నా దాని వెనక వెళుతూ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నేను దేవుని సేవకంగా చెప్తూ ఉన్నాను, నీకు ఏది కాదు, నువ్వు దేవుని స్వాస్థ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకేదో అయిపోద్దని, లేకపోతే నీకేదో జరిగిపోద్దని, ఏదో నష్టం నీ జీవితంలో జరగబోతుందని, కలగబోతుందని నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఏది లేదు. నా భవిష్యత్తు ఏంటి, లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? నేను ఒక్కరిదానే, నాకు ఆడపిల్లలు, లేకపోతే నాకు ఆశ్రయం ఇచ్చేటువంటి వారు లేరు, నాకు మరొక ధైర్యం లేదు, నాకు మరొక ఆధారం లేదు. నా యొక్క జీవితం ఏం కాననుకునే సందర్భాల్లో ఆలోచిస్తూ మనము తీవ్రమైన నిరాశలోనికి, నిస్పృహలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. గమనించాలి పిల్లరా, మనము దేవుని స్వాస్థ్యం కాబట్టి ఈ స్వాస్థ్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా వదులుకోడు. ఈ స్వాస్థ్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని మనం సరిగా గుర్తుపెట్టుకోం, కానీ మన ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుని వాక్యమే చెప్తుంది మనతో. ఈ రాత్రి ఈ నా మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే గమనించాలి, నీవు దేవుని స్వాస్థ్యం కదా. ఇక్కడ ఈ మాటను మనం బాగా చదివితే ఇది రాత్రి మన సంఘానికి చాలా అవసరమైన మాట అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ మాట మనం చదివితే, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. నువ్వు దేవుని కొనియాడాలి. కానీ ఇప్పుడు నేనేమన్నాను? నేను స్వాస్థ్యం దేవునికి, నీవు దేవునికి స్వాస్థ్యం. మనందరం కూడి దేవుని ఏం చేయాలట? కలిసి దేవుని ఏం చేయాలట? కొనియాడాలట. అంటే నీవు దేవుని స్వాస్థ్యము అని నీవు అనుకుంటే, ఇప్పుడు నేనేమనుకోవాలంటే మీరందరూ ఎవరు? దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు నేను దేవుని స్వాస్థ్యమైన వారితో కూడి నేను కూడా ఏం చేయాలి? దేవుని కొనియాడాలి, కలవాలి. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ చాలా తీవ్రమైన నష్టాలు జరిగిపోతాయి.
ఈ రాత్రి ఈ మాటలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ వింటున్న వారికి కూడా నేను దేవుని సాగుని తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే ఐక్యత లేని చోట ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి. మనము దేవుని ప్రజలతో కలవాలి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు పిల్లరా ఈ మందిరం దాటితే చాలామంది మనకు కనబడతారు, చాలామంది బంధువులు మనకి ఎదురవుతారు, చాలామంది స్నేహితులు మనతో ఉంటారు. కానీ పిల్లరా కష్టం వస్తే మన విషయంలో నిలబడేది, ప్రార్థన చేసేది సంఘము ఒక్కటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది నీకు ఆ మూమెంట్ వచ్చినప్పుడే నీకు అది అర్థమవుద్దనమాట. నా సంఘము అని నువ్వు మాట్లాడి నీవు సాక్ష్యం ఇచ్చే రోజు ఒకటి నీ జీవితంలో ఉంది ఖచ్చితంగా, నీకు తెలియదంతే అది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంఘాన్ని పిల్లరా మనము తక్కువ చేయడానికి వీలు లేదు. సంఘాన్ని పిల్లరా మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు? దేవుని స్వాస్థ్యం. నువ్వు ఒకరిని ఒక మాట అంటున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరిని అంటున్నావు? దేవుని స్వాస్థ్యాన్ని అంటున్నావు అన్నమాట. నువ్వు ఒకరికి ఏదొక పేరు పెట్టావంటే దేవుని స్వాస్థ్యాన్ని నువ్వు పేరెట్టినట్టే. ఒకరిని తక్కువ చేస్తావంటే దేవుని స్వాస్థ్యాన్ని తక్కువ చేసినట్టే. ఒకరిని హేళనాస్పదంగా మాట్లాడావంటే దేవుని స్వాస్థ్యాన్ని నువ్వు అలా మాట్లాడినట్టే అన్నమాట. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనం అందరూ కూడా దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. కాబట్టి మనందరం కలిసి దేవుని కొనియాడేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనందరూ కూడా ఆధ్యాత్మికంగా దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి ఒక స్థిర నిర్ణయాన్ని మనం కలిగి, ఒక బలమైన తీర్మానాన్ని మనం కలిగి, ప్రభువా ఇక నుండి ఇలాంటి అనుభవాలు నా జీవితంలో పునరావృతం కాకుండా నా లోపాన్ని నేను సవరించుకుంటున్నాను, నా లోపాన్ని నేను సరి చేసుకుంటున్నాను, నేను సరి చేయబడి ఈ స్థలం తిరిగి వెళ్తున్నాను ప్రభువా అని నువ్వు ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితానికి కావాల్సిన ఆశీర్వాదం దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆలోచన చేసేటువంటి వారిగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ముందుకు నడుచుకునేటువంటి వారిగా ఉందాం. మనము అలాగూ కనుక చేయగలిగితే దేవుడు నీకు ఏది తక్కువ కానివ్వడు. దేవునికి కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రతి ఒక్క నీ యొక్క అవసరతను దేవుడు నీకు తీరుస్తూ నిన్ను అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ దేవుడు ఒక ఉన్నతమైన స్థితులకు దేవుడిని తీసుకువెళ్తాడు. అట్టి కృప సహాయము దేవుడు ఈ రాత్రి మనకి మన కుటుంబాలకు దేవుడు సంపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమేన్.